అంటాడు. అలాగా అవలీలగా చేస్తున్నాడు, ఆటగా చేస్తున్నాడు. అలాగా కృత్యములన్నీ ఆటలు గనక ఆటలు ఎక్కడ కూర్చుని చేస్తున్నాడో చోటు పేరు కైలాసం అండి. అందుకు ఆనందంగా ఆటలాడుకునే చోటు, పైగా అలాంటి చోటుకి వెళ్తే మనకే ఆనందం. ప్లేగ్రౌండ్ అనమాట అది, ఆనందమైన ధామం. అందుకు అందమైన అర్థం ఏంటంటే ప్రపంచ కృత్యములన్నీ దేనిని కేంద్రం చేసుకుని జరుగుతున్నాయో దాని పేరు కైలాసము. అందుకు ప్రపంచానికి కేంద్రం అది. కేంద్రం అంటే ప్రధాన స్థలం. అక్కడి నుంచే విశ్వకృత్యములన్నీ స్వామి నిర్వహిస్తున్నాడు గనక కైలాసము. ఇది ఒక అర్థం. అంతేకాదు ఇంకొక అర్థం, కే శిరసి శివయోహ లాస్యం ఇది కైలాసం అన్నారు. ఇక్కడ శివయోహో పార్వతీ పరమేశ్వరులు ఆనందముగా చేసే నృత్యానికి లాస్యం అని పేరు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉభయులు కలిసి ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటారట అక్కడ. అందుకు దాని పేరు కైలాసం. అయితే ఎక్కడ చూడండి, కే లాస్యం అన్నారు. ఇక్కడ కే అంటే కా అనే శబ్దము కే అని సప్తమి విభక్తిలో చెప్పబడుతుంది. కం అనగా ఇక్కడ శిరస్సు అని అర్థంట. అందుకు శిరస్సు యందు శివశక్తుల లాస్యం సాగుతూ ఉంటుందట. అంటే సహస్రార స్థానంలో శివశక్త్యాత్మకమైన శక్తి, అందుకే సహస్రార స్థానమే మహాకైలాసం. ఇది తెలుసుకోవాలి. అక్కడ శివశక్తుల లాస్యం ఆనందానుభవమే కైలాసము. అందుకు యోగపరంగా సహస్రారం, ప్రపంచానికి సహస్రారం కైలాసం, మనకి సహస్రారం మనకి కైలాసం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సహస్రార స్థానమే కైలాసం, అది అమ్మవారి యొక్క నివాసము. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు యోగపరంగా పరిశీలించినప్పుడు కైలాసం ఇదైతే మరి బ్రహ్మేంద్రాదులు స్తుతి చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మూలాధారం నుంచి అక్కడ వరకున్న వివిధ భూమికలే వివిధ లోకములు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక యోగస్థానం బ్రహ్మలోకం, ఒక యోగస్థానం ఇంద్రలోకం, ఒక యోగస్థానం విష్ణులోకం. ఇలా వివిధ దేవతల స్థానములే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న యోగ భూమికలు. వీళ్ళందరూ ఆ మహాకైలాసానికి క్రింద ఉంటూ నమస్కరిస్తూ ఉన్నారంటే మొత్తం లోకాలను ఇక్కడే చూస్తున్నాం యోగపరంగా పరిశీలిస్తే. అందుకే అమ్మవారి ఇల్లు ఎక్కడుంది? మన నెత్తి మీద ఉంది. నెత్తి మీద అంటే సహస్రారం బ్రహ్మరంధ్ర స్థానం అండి. ఇది తెలిసినప్పుడు ఎక్కడో ఉన్న లోకం గురించి ఇక్కడ ధ్యానించడం ఎందుకండి? అమెరికా చాలా అందంగా ఉంటుందని ఇక్కడ అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒకానొక దేశమే నువ్వు ఇక్కడ ధ్యానిస్తే ప్రయోజనం లేదే. బ్రహ్మాండాలకు ఎక్కడో చివరున్న కైలాసాన్ని ఇక్కడ ధ్యానిస్తే నాకేం ప్రయోజనం? చిత్రం ఏంటంటే ఈ లోకంలో ఉన్న దేశాన్ని ధ్యానిస్తే ప్రయోజనం లేదు, కానీ బ్రహ్మాండాలు కావాలన్న కైలాసాన్ని ధ్యానిస్తే మాత్రం ప్రయోజనం ఉందండి. అది గొప్ప విషయం. ఎందుకంటే భావిస్తే దొరికేది కైలాసం, కానీ భావిస్తే అమెరికా దొరకదు. అది తెలుసుకోవాల్సింది. ఎందుకు? ఇది మిథ్యా జగత్తుకి సంబంధించిన అంశం. అది పరంధామం. అది గొప్ప విషయం. పైగా నీలోనే ఉన్నటువంటి ఆ పరమ ఆనందధామమైనటువంటి ఆత్మస్వరూపం ఏదుందో దాన్నే మహాకైలాసం తెలుసుకోవాలి, ఆనందధామమని. అందుకు యోగపరంగా ఆత్మస్వరూపము సహస్రార స్థానం అని అర్థం తీసుకోవాలి. అందుకే నివాస కైలాసే, ఇకపై కైలాసం అన్నప్పుడు మనకు కలగవలసిన భావన ఇది. నివాస కైలాసే విధి శతమఖాజ్యాస్తుతికరా కుటుంబం త్రైలోక్యం. ఇంకా వాళ్ళ కుటుంబం ఏమిటి అంటే ముల్లోకాలు కుటుంబం. ఎంత పెద్ద కుటుంబం అండి! పూర్వం రోజుల్లో ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత సౌభాగ్యం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత తగ్గిపోతే అంత సౌభాగ్యం, ఎంత ఒంటరి అయిపోతే అంత గొప్పవాట. ఇది ఒక దౌర్భాగ్యమే తప్ప సౌభాగ్యం కాదు. ఇక్కడ చూడండి.